జస్ట్ అమ్మవారికి ఇలా అలంకరిస్తున్నానండి. చూడండి. ఈరోజైతే మనకి 108 మందార పూలు కలెక్ట్ చేయగలిగాను. మా గార్డెన్లోవి కొన్ని, మా ఫ్రెండ్స్ వాళ్ళ గార్డెన్లోవి కొన్ని తెచ్చాను. చూడండి, మల్లెపూలు మళ్ళీ అలంకరించాక చూపిస్తాను. అష్టోత్తరం చేసుకుంటూ పెడతానండి ఇవి. ఓకే. చూసారా, ఈ విధంగా అలంకరించానండి అష్టోత్తరం చేసుకుంటూ. ఓకే, ఇప్పుడు మల్లెపూలు కూడా పెడదామండి. చూడండి, మల్లెపూలతో కూడా అష్టోత్తరం చేశాను. చూడండి, చూసారండి. ఇలా అష్టోత్తరాలు అన్నీ చదివేయండి. వైభవలక్ష్మి బుక్లో కథ ఉంటుంది, ఆ కథ కూడా చదవండి. ఆ కథ తర్వాత అష్టలక్ష్మిలు ఉంటుంది, అది కూడా చదవండి. అంతా చదివిన తర్వాత హారతి ఇచ్చేయండి. అంతే అండి. నాదైతే 5th వీక్ అండి ఈ వైభవలక్ష్మి పూజ. ఎంత హ్యాపీగా రిలాక్స్గా ఉంటుందండి ఈ అమ్మవారి పూజ చేస్తే. ప్రతి అమ్మవారికి పూజ చేస్తే రిలాక్స్గా ఉంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఈ వైభవలక్ష్మికి మందార పూలు అంటే చాలా ప్రీతి అండి.